ओम नमो वेंकटेशाय नित्याय निरवध्याय सत्यानंदचिदात्मने सर्वांतरात्मने श्रीमद्वेंकटेशाय मंगलम। పరమ పావనమైన ఈ ప్రాతకాలంలో ప్రతిరోజు శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో తిరుమల క్షేత్రంలో మనం పురాణాలను మాస వైశిష్ట్యాలను తెలుసుకుంటూ ఉన్నాం. అందున ఈ జ్యేష్ఠ మాసంలో విశేషించి మత్స్య పురాణాన్ని పరిశీలించుకుంటూ ఉన్నాం. ఈనాడు జ్యేష్ఠ శుక్ల ద్వాదశి మరియు త్రయోదశి తిథులు, విశాఖ నక్షత్రం. ఈనాడు నుండి 3 రోజుల పాటు శ్రీవారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. హారి హిరణ్మయ వపు ధృతశంఖచక్ర అని చెప్పినట్లుగా మలయప్ప స్వామివారు ఎప్పుడూ కూడా బంగారపు కవచంతో ప్రకాశిస్తూ ఉంటారు. బంగారపు కవచాన్ని ధరించి బంగారపు రూపంతో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు. శంఖచక్రాలను ధరించి ఉంటారు, హారాలను ధరించి ఉంటారు. ఈ 3 రోజులు మాత్రం ఆయన ఆ కవచాలను పక్కన పెట్టి తన యొక్క నిజస్వరూప దర్శనాన్ని అనుగ్రహించనున్నారు. ఈనాడు ఆ దివ్యమంగళ స్వరూపానికి, ఆ దివ్యమంగళ విగ్రహానికి అర్చక స్వాముల వారు పంచామృతాలతో, గంధోదకంతో, అలాగే సుగంధ పరిమళ ద్రవ్య జలాలతో అభిషేకించనున్నారు. ఆ తర్వాత స్వామివారు విశేషించి ఈరోజు ముత్యాల కవచాన్ని ధరించి మనల్ని అనుగ్రహించనున్నారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ ద్వాదశి. ఇక నిన్న మనం ఏకాదశి వ్రతాన్ని జరుపుకున్నాం. నిర్జల ఏకాదశి అని కూడా చెప్పుకున్నాం. ఈనాడు ద్వాదశి. ద్వాదశి నాడు ప్రాతకాలంలోనే సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి నిత్యనైమితిక కర్మలను ఆచరణ చేసుకుని త్వరగానే నైవేద్యాన్ని సిద్ధం చేసుకుని శుభ్రమైన రుచికరమైన నైవేద్యాన్ని తయారు చేసుకుని స్వామివారికి నివేదన చేసి యోగ్యులైన ఉత్తములైన వాళ్ళకి దానాలు చేసి వాళ్ళని గౌరవించి సత్కరించి ఈ ద్వాదశి ఘడియల్లో త్వరగానే ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. దీని పారణ అంటారు. ఉపవాసం ఫలితం ఒకటి, ఈ పారణ ఫలితం మరొకటి. ఈ పారణ చేస్తేనే, ఈ విధంగా యోగ్యులకు దానం చేసి ఉత్తములను సత్కరించి త్వరగా ప్రసాదం తీసుకుంటేనే ఆ ఏకాదశి వ్రతం పరిపూర్ణమవుతుంది. ఆ ఏకాదశి ఫలం, ఏకాదశి ఉపవాస వ్రత ఫలం మనకి త్వరగా దక్కుతుంది అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. దీనికి అంబరీషోపాఖ్యానం మనకి లోకంలో ప్రసిద్ధంలోనే ఉంది. ఇక ఈ జ్యేష్ఠమాస ద్వాదశి వైశిష్ట్యాన్ని భవిష్యోత్తర పురాణంలో స్కందుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఋషులకు చెబుతూ సుమారు 20-22 శ్లోకాలు చెప్పారు. వెరిసి ఆ శ్లోకాల తాత్పర్యం ఏమిటి అంటే, ఈనాడు దానాలు చేయాలి, చక్కగా దానాలు చేయాలి. ఏం దానాలు చేయాలి అంటే, ఒక మాటలో చెప్పాలి అంటే, ఇది గ్రీష్మకాలం, ఇది గ్రీష్మ ఋతువు, గ్రీష్మకాలం, ఎండాకాలం. ఎండ నుంచి మనిషికి రక్షణకు ఏవేవైతే అవసరమో వాటిని అన్నింటినీ దానం చేయండి అని చెప్పారు. మంచినీటిని దానం చేయమన్నారు, మంచినీటి చెంబును దానం చేయమన్నారు, మజ్జిగను చేయమన్నారు, ఫలరసాలను, మధుర రసాలను, పండ్లను, గొడుగు, అలాగే విసనకర్ర, పాదరక్షలు, ఇలా మొదలైనవి ఏవైతే ఎండ వేడి తగలకుండా ఉంటాయో వాటినన్నిటినీ కూడా అందరికీ యోగ్యులకి దానం చేయమని చెప్పారు. ఇక మనం మత్స్యపురాణంలోకి ప్రవేశిస్తే, మత్స్యపురాణంలో ఏ చరిత్ర విన్నట్లయితే ఆయుస్సు పెరుగుతుందో, ఆయుర్వృద్ధి జరుగుతుందో, కుటుంబ వృద్ధి జరుగుతుందో, సత్సంతానం కలుగుతూ ఉంటుందో అటువంటి యయాతి చరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో కూడా ఏ వృత్తాంతం విన్నట్లయితే, ఏ ఉపాఖ్యానం విన్నట్లయితే సద్బుద్ధి కలుగుతుందో, గురువుల యందు శ్రద్ధ కలుగుతుందో అటువంటి కచోపాఖ్యానాన్ని చెప్పుకుంటూ ఉన్నాం.
దేవతలకు గురువు బృహస్పతి గారు, ఆయన కొడుకు కచుడు. దేవతలందరూ రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గర ఉన్న మృత సంజీవిని విద్యను తెలుసుకురమ్మని ఈ కచుడిని కోరారు. దేవతలందరూ చెప్పినట్లుగా ఈ కచుడు అనే ఈయన రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో శుక్రాచార్యుల వారు వృషపర్వుడు అనే ఒక రాక్షస రాజు గారి వీడిదిలో ఉన్నారు. వచ్చినవాడు దేవగురువైన బృహస్పతి గారి కొడుకు కచుడు. అతను యోగ్యుడు, ఆ విషయం ఈయనకు ఇంతకుముందే తెలుసు. ఈ కచుడు వచ్చి ఆ శుక్రాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి తన గోత్రనామాలు చెప్పుకుని, అయ్యా మీ దగ్గర జ్ఞానం సంపాదించాలి అనే ఉద్దేశ్యంతో, తమ శిష్యరికం చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చాను, నన్ను అనుగ్రహించండి అని చాలా వినయంగా అడిగాడు. అతను యోగ్యుడు కాబట్టి అతను తాను తన విరోధి వర్గపు వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా గురువుగా అతను శిష్యుడిగా అంగీకరించాడు. ఆ కచుడు చక్కటి వ్యవహారం చేస్తూ ఉండేవాడు, మృదుభాషి, వినయంగా ఉంటూ ఉండేవాడు, పైపెచ్చు కుశాగ్రధీశాలి, చదువుల్లో చురుగ్గా ఉండేవాడు, అలాగే వినయంగా ఉంటూ ఉండేవాడు, ఏ పనైనా చక్కగా చేస్తూ ఉండేవాడు, సమర్థుడుగా పేరు తెచ్చుకున్నాడు. అనతి కాలంలోనే ఈ శుక్రాచార్యుల వారికి అతి సన్నిహితుడైపోయాడు. శుక్రాచార్యుల వారి యొక్క భార్య ఊర్జస్వతి. ఇంటి పనులలో ఆవిడకు కూడా సహాయం చేస్తున్నాడేమో, ఆవిడకు కూడా అతను చాలా ఇష్టమైన వాడు అయిపోయాడు, అతి దగ్గర వాడు అయిపోయాడు. ఇలా శుక్రాచార్యుల వారి యొక్క కుటుంబానికి అతని దగ్గర అవటం ఆ శుక్రాచార్యుల వారి శిష్యులైన మిగతా రాక్షసులకు నచ్చేది కాదు. కొద్దిగా అసూయ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా ఈ ఊర్జస్వతి శుక్రాచార్యుల వారి యొక్క సంతానం దేవయాని. ఆమెకు కూడా ఇతను ఇష్టుడైపోయాడు. ఈ దేవయాని క్రమక్రమేణా ఆ కచుడిపై అనురాగం పెంచుకుంటూ ఉండేది. ఇలా ఆ శుక్రాచార్యుల వారి కుటుంబానికి విరోధి వర్గపు వ్యక్తి అతి సన్నిహితుడైపోవడం రాక్షసులకి ఏమాత్రమూ నచ్చలేదు. కనుక మొదట కచుడి విషయంలో శుక్రాచార్యుల వారి దగ్గర చాడీలు చెప్పారు. శుక్రాచార్యుల వారు పెద్దగా నమ్మలేదు. కచుణ్ణి ఏకాంతంగా దొరికినప్పుడు మొదట భయపెట్టారు, అతను జంకలేదు. చివరకు అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నం కూడా చాలాసార్లు చేశారు. మొదటగా అతన్ని సంహరించారు. ఈ శుక్రాచార్యుల వారు తన దగ్గర ఉన్న మృత సంజీవిని విద్య ద్వారా అతన్ని కచ లేచిడా అనగానే లేచి వస్తూ ఉండేవాడు. ఆ తర్వాత వాళ్ళు వాణ్ణి సంహరించి నీరు లేని బావిలో పడేశారు. ఆ బావిని రాళ్లతో కప్పేశారు. ఆ శరీరం ఏ విధంగా కూడా బయట రాకూడదనే ఉద్దేశ్యంతో. కానీ మృత సంజీవిని విద్య బలంతో ఎప్పుడైతే శుక్రాచార్యుల వారు కచ అని పిలిచేవాడో అతను పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు. ఎన్ని విధాలుగా ఈ రాక్షసులు ఆ కచుణ్ణి అడ్డు తొలగించుకుంటూ ఉన్నప్పటికీ కూడా మృత సంజీవిని విద్య ద్వారా అతను వచ్చేస్తూ ఉన్నాడు. రాక్షసులందరూ ఆలోచన చేసి కచుణ్ణి ఒకసారి సంహరించి వాణ్ణి భస్మం కూడా చేసేసి తగలబెట్టి ఆ భస్మపు పొడిని నీళ్ళల్లో కలిపి లేకపోతే పాలల్లో కలిపి శుక్రాచార్యుల వారితో తాగించేశారు. శిష్యులు ఇచ్చారు కదా అని చూసుకోకుండా శుక్రాచార్యుల వారు కూడా తాగేశారు. ఆ సమయంలో ఎంతసేపటికి కచుడు అనేవాడు రాకపోయేసరికల్లా ఈ శుక్రాచార్యుల వారి కూతురైన దేవయానికి దిగులు పుట్టుకుంది. చూస్తోంది, రాత్రి సంధ్యాకాలం అయింది, దీపాలు పెట్టే వేళ అయింది, చివరికి రాత్రి కూడా గడుస్తోంది. ఎంతసేపటికి కచుడు రాకపోయేసరికల్లా ఈవిడ చాలా ఆదుర్దాతో తండ్రి గారైన శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు కచుడు ఇంకా రాలేదు, ఏమయ్యాడో చూడండి అని. ఎక్కడో ఏదో పనిలో ఉంటూ ఉంటాడమ్మా, చూస్తూ ఉండండి, వస్తాడులే అని మొదటగా సర్ది చెప్పాడు. ఎంతకాలం గడుస్తున్నా అతను రాకపోయేసరికల్లా ఈవిడికి ఆదుర్ద బాగా పెరిగిపోయి, ఎందుకంటే అతనిపై అనురాగ విశేషం పెంచుకుంది కదా, కాబట్టి అతన్ని శుక్రాచార్యుల వారిని పోరింది, నాన్న ఎక్కడున్నాడో చూడు. చివరకు శుక్రాచార్యుల వారు దివ్య దృష్టితో కచుడు ఎక్కడున్నాడో చూస్తే వృత్తాంతం మాత్రం ఆయనకి తెలిసిపోయింది. అతను రాక్షసుల చేత సంహరింపబడ్డాడని, తర్వాత భస్మం చేయబడ్డాడని, ఆ భస్మాన్ని నీళ్ళల్లో కలిపి తాను తాగేశానని, ఇప్పుడు తన కడుపులో అచేతన స్థితిలో పడి ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నాడు. తెలుసుకుని దేవయానితో ఇట్లా అంటున్నాడు శుక్రాచార్యుల వారు, అమ్మా
రాక్షసులు ఇలా పనిచేశారు, ఇలా వాడిని సంహరించి భస్మం చేసి ఆ భస్మపు నీళ్ళను నాతో తాగేసేశారు, నాతో తాగింపజేశారు, నేను తాగేశాను. లోపల అతను అచేతన స్థితిలో పడి ఉన్నాడు. అతను కనుక బతికి బయటకు వస్తే నేను చచ్చిపోతాను, నన్నేం చేయమంటావు అని అడిగాడు. ఆ దేవయాని దురుసు స్వభావం కలిగిన వ్యక్తి, తర్వాత మొండి పట్టు కలిగినటువంటి వ్యక్తి. అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఈ 2 దుర్లక్షణాలు ఆవిడికి అబ్బాయి. ఎంత చెప్పినా దేవయానికి ఒకే మాట ఉంటుంది, నాన్న నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు, కచుడు బతికి రావాలి, నాకు అదే కావాలి, నువ్వు కావాలి, కచుడు కావాలి, కాబట్టి ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వు కచుడిని తీసుకురా అని మాత్రమే అంటోంది. సరే, చేసేదేమీ లేక తన మంత్రశక్తితో మొదటగా ఆ కచుడిని బతికించాడు శుక్రాచార్యుల వారు. కడుపులో ఆ కచుడు బతికే ఉన్నాడు. ఆ బతికి ఉన్న కచుడికి ఆయన తన మృత సంజీవిని విద్యను బోధించాడు. కడుపులో ఉన్న కచుడికి మృత సంజీవిని విద్యను బోధించాడు. బోధించి, నాయన దీని తర్వాత నీకు ఏది యోగ్యమనిపిస్తే దాన్ని చెయ్యి అని చెప్పాడు. ఆ తర్వాత ఈ కచుడు ఆయన యొక్క పొట్టను చీల్చుకుంటూ బయటికి వచ్చాడు. పొట్టను చీల్చుకుని బయటకు వస్తే శుక్రాచార్యుల వారు అచేతనంగా పడి ఉన్నారు. ఈయన ఏమాత్రమూ సందేహించకుండా వెంటనే తాను పొందినటువంటి మృత సంజీవిని విద్య ద్వారా ఆ గురువు గారిని బతికించాడు. శుక్రాచార్యుల వారు బతికే ఉన్నారు, దేవయాని కచుడు కూడా బతికే ఉన్నాడు. కాబట్టి ఈ శుక్రాచార్య వారి కుటుంబం అంతా సంతోషపడింది. ఈ కథను మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే కచుడు సాధారణమైన వ్యక్తి కాదు. కచుడు ఎవరు అంటే దేవగురువైన బృహస్పతి గారి సంతానం. దేవగురువైన బృహస్పతి గారు అంటే విద్యలకు ఆలవాలం, తెలివికి ఆలవాలం. కాబట్టి ఇతను వినయవంతుడు, ఇతను యోగ్యుడు. ఈ దేవతలకు మృత సంజీవిని విద్య ఎందుకు? వాళ్ళు అమృతాన్ని తాగారు కదా, వాళ్ళకి మరణం అనేది లేదు కదా, మళ్ళీ మృత సంజీవిని విద్య వాళ్ళకి ఎందుకు అంటే, దేవతల్లో 3 రకాల దేవతలు ఉంటారు. నిత్య దేవతలు కొంతమంది, ఆజానజ దేవతలు కొంతమంది, దేవతాతుల్యులు కొంతమంది ఉంటారు. నిత్య దేవతలు అంటే ఈ త్రిమూర్తులు, అలాగే ఇంద్రాది అష్టదిక్పాలకులు మొదలగు వారందరూ, వీళ్ళందరూ నిత్య దేవతలు. వీళ్ళు అమృతం తాగారు. వీళ్లకు మరణమైతే లేదు తప్ప రోగాలైతే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాన్ని నయం చేయడం కోసమే వాళ్ళకి దేవతా వైద్యులు ఉన్నారు, అశ్విని దేవతలు ఉన్నారు. రెండవది ఆజానజ దేవతలు. ఆజానజ దేవతలు అంటే తమ తపశక్తి ద్వారా లేక తమ పుణ్యశక్తి ద్వారా మనుష్యత్వం నుంచి దేవత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు. ఉదాహరణకు నహుషుడు, ఈ యయాతి యొక్క తండ్రి గారైన నహుషుడు, ఆయన కొంతకాలం పాటు దేవేంద్ర పదవిలో కొనసాగాడు. అలాగే ఎవరైతే 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవేంద్ర పదవిని పొందుతారు అని ప్రసిద్ధమైన విషయమే కదా. ఇట్లా మనిషిగా పుట్టి దైవత్వాన్ని పొందిన వ్యక్తుల్ని, జీవుల్ని ఆజానజ దేవతలు అంటారు. వీళ్లకు రోగాలు కాదు, దెబ్బలు తగులుతాయి, మరణం కూడా ఉంది. మూడవది దేవతాతుల్యులు. మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం, కొంతమంది రాజులు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతున్నప్పుడు స్వర్గానికి వెళ్ళి దేవతల పక్షాన రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటారు అని. ఇది రఘువంశ చరిత్రలో సూర్యవంశంలో చాలామంది రాజుల దగ్గర మనం చూసాం. వీళ్ళందరూ కూడా మనుష్యులే. స్వర్గలోకం దాకా వెళ్ళగలిగారంటే వాళ్ళు చాలా పుణ్యాత్ములు. అంటే పుణ్యాత్ములు అంటే దేవతాతుల్యులు. వీళ్ళకి కూడా మరణం ఉంది. తమకు సహాయం చేస్తున్న వ్యక్తులకు మరణం యుద్ధంలో మరణం వస్తే దేవతలు ఏదో విధంగా వాడిని రక్షించాలి కదా. చనిపోయిన వాడిని బతికించడం అనేది దేవతలకు సాధ్యపడదా అంటే పడుతుంది. అందరి దేవతలకు అది సాధ్యపడదు. దానికి ఒకరే ఒకరున్నారు, సర్వలోకేశ్వరుడైన శ్రీమన్ మహావిష్ణువు. ఆయన దగ్గరికి ఈ పంచాయతీ వెళ్ళాలి. అప్పుడు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇది ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు? మా మృత సంజీవిని విద్య తమ దగ్గర ఉన్నట్లయితే మనకి సహాయం చేసే వాళ్ళని మనం బతికించుకోవచ్చు కదా అని. ఇక్కడ స్వార్థాపేక్ష అయితే దేవతలకు లేదు. పరోపకార దృష్టి, లోక కళ్యాణ దృష్టితోనే ఆ మృత సంజీవిని విద్యను పొందాలనే ఉద్దేశంతో దేవతలు ఉన్నారు. ఇక
శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు రాక్షసులకు గురువు తప్ప ఆయన రాక్షసుడు కాదు. ఆయన బ్రహ్మర్షి, మహాజ్ఞాని. వారి తండ్రి గారు భృగు మహర్షి. ఆయనంత గొప్పవాడు అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మహర్షీణాం భృగురహం అని చెప్పుకున్నాడు. నేను మహర్షులలో భృగు మహర్షిని అని చెప్పుకున్నాడు. అంత గొప్ప సాధకుడు, అంత గొప్ప యోగీశ్వరుడు ఆ భృగు మహర్షి. భృగు అనే పదానికి మొలకెత్తని ప్రాంతము అని అర్థం చెబుతారు. అంటే అన్ని వనరులు ఉన్నాయి. తేమ ఉన్నది, చక్కటి ఎరువు ఉన్నది, మంచి విత్తనం ఉన్నది, కానీ ఆ ప్రాంతంలో మొక్క మొలవదు. అటువంటి ప్రాంతాన్ని భృగు అని పిలుస్తారు. ఈయన యొక్క యోగస్థితి అంత పెద్దది, ఈయన యొక్క చిత్తవృత్తి నిరోధం అంత గొప్పది. ఆయన చుట్టూతా చాలా పెద్ద కుటుంబం ఉండేది, ఆయన చాలా పెద్ద కుటుంబం అయింది. ఆ కుటుంబం మధ్యలో ఉన్న, ఈ ప్రపంచం మధ్యలో ఉన్న ఆయన మనస్సులో ఎటువంటి ఆలోచన రాదు, ఎటువంటి విషయము లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మొత్తం విష్ణుమయం జగత్, మన్ని వాసుదేవమయం జగత్ అనే సమతాభావాన్ని పూర్తిగా అనుభవిస్తున్నటువంటి గొప్ప సాధకుడు ఆయన. కాబట్టి పరమాత్మ ఈ సాధకుల్లో నేను భృగు మహర్షిని అని చెప్పుకున్నాడు. ఆయనకు 3 భార్యలు, ఖ్యాతి, ఉషన, పులోమ. ఈ మొదటి భార్య ఖ్యాతి, ఆవిడకున్న సంతానంలో ఉత్తమురాలు మన అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. అందుకనే అమ్మవారికి భార్గవి అని పేరు. రెండవ భార్య పులోమ. పులోమకు పుట్టినవాడు చ్యవన మహర్షి. ఈయన చాలా గొప్ప సాధకుడు. ఈయన వల్లే లోకంలో మన చ్యవనప్రాశ అనే ఒక ఆయుర్వేద వైద్యం దొరుకుతుంది, అంత గొప్పవాడు ఆయన. మూడవ భార్య ఉషన. ఈమె రాక్షస స్త్రీ. ఈమెకు పుట్టినవాడు శుక్రాచార్యుల వారు. ఈయన పుట్టిన దగ్గర నుంచి సహజమైన మేధావి, చదువుల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. అలాగే తపస్సులపై మక్కువ ఉండేది. తపస్సుల ద్వారా పరమాత్మను చాలాసార్లు, శ్రీమన్ మహావిష్ణువుని చాలాసార్లు సంతోషపరిచాడు, అనేకమైన శక్తుల్ని సంపాదించుకున్నాడు. ఈ మృత సంజీవిని విద్య భృగు మహర్షి దగ్గర కూడా ఉంది. ఆ భృగు మహర్షి తన సంతానంలో ఒకరైనటువంటి దధీచి మహర్షిని రక్షించడానికి ఒకసారి దాన్ని వాడారు. ఈ శుక్రాచార్యుల వారు తన తండ్రి గారైన భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ మృత సంజీవిని విద్యను తనకు బోధించమని అడిగాడు. అప్పుడు ఆయన నేను ఇవ్వను అని సమాధానం చెప్పాడు. ఎందుకు ఇవ్వవు అంటే, నాయన అది చాలా గొప్ప విద్య, యోగ్యులకే దాన్ని అనుగ్రహించాలి. నువ్వు యోగ్యతను సంపాదించు, తపస్సులు చెయ్యి, పరమశివుడి కోసం తపస్సు చేయి, ఆయన నీకు యోగ్యత వచ్చినప్పుడు అనుగ్రహిస్తాడు. అది శ్రమసాధ్యం తప్ప ఊరికే పొందకూడదు నాయన, జాగ్రత్తగా ఉండు, చాలా గొప్ప విద్య అని ఉపదేశం చేశాడు. తండ్రి గారు చెప్పినట్లుగా ఆయన ఆ పరమశివుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు, యోగ్యతను సంపాదించాడు. ఏమిటి యోగ్యత అంటే ఇంద్రియముల యొక్క నిగ్రహం. శక్తి ఉందంటే సాధారణంగా తన దగ్గర ఏదైనా పవర్ ఉందనుకోండి, చిన్న చిన్న అవసరాలకు కూడా చాలామంది వాడేస్తూ ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద శక్తులు ఉన్నట్లయితే చెప్పక్కర్లేదు. వాళ్లకు తమ మీద తమకు నిగ్రహం లేదు, తమ ఇంద్రియాలపై తమకు నిగ్రహం లేదు, తమ మనస్సుపై తమకి నిగ్రహం ఉండదు. కాబట్టి ఏది యోగ్యమో, ఎక్కడ పవర్ వాడాలో తెలియక అన్ని చోట్ల వాడేస్తూ ఉంటారు. ఇలా గనక ఇచ్చినట్లయితే, ఇలా గనక పవర్ వచ్చేసినట్లయితే, మృత సంజీవిని విద్య కనుక అయోగ్యుడు కనుక పొందినట్లయితే వాడు ఎక్కడ పడితే ఎక్కడ వాడేస్తాడు, సృష్టి ధర్మం భగ్నం అవుతుంది, చనిపోయిన వాడిని బతికిచ్చేస్తాడు. చావు పుట్టుకులు అనేవి పరమాత్మ యొక్క లీలా విలాసం. అది ప్రతి మనిషికి తప్పకుండా జరగవలసినటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను భగ్నపరుస్తుంది. కాబట్టి ఎవరికైతే నిగ్రహం ఉంటుందో, ఎవరికైతే యోగ్యుడో, ఎవరికైతే ప్రశాంతమైన మనస్సు ఉంటుందో, కామక్రోధాదులు ఉండవో, అతను మాత్రమే సంపాదించాలి. ఇవన్నీ ఉంటే తప్ప తపస్సు సిద్ధించదు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి, అంతరింద్రియ నిగ్రహం ఉండాలి, కామక్రోధాది ఏదేదే అరిషడ్ వర్గాలు అంతఃశత్రువులు అంటారో వాళ్ళని కూడా నిగ్రహించాలి. ఇలా పరిపూర్ణంగా నిగ్రహించుకుని మనస్సు యందు ఇష్టదేవతను పరిపూర్ణంగా ధ్యానం చేయడమనే తపస్సు అంటారు. అలా తపస్సును ఎక్కువ కాలం స్థిరంగా నిలిపినట్లయితే ఆ పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఇలా ఆ సాధన చేసేసరికల్లా అతను అర్హుడు కాబట్టి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు మృత సంజీవిని విద్యను బోధించాడు. ఆ మృత సంజీవిని విద్య ద్వారా
అవసరమైనప్పుడు తప్ప రాక్షసులందరినీ కూడా ఈ శుక్రాచార్యుల వారు బతికించలేదు. ఎన్నిసార్లు పోరినా వాడి కర్మ అంతే, నేను చెప్పినట్టు ఈ పనులు చేయండి అని తప్పించుకున్నాడే తప్ప, రాక్షసులు దేవదానవుల యుద్ధం జరిగినప్పుడు దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగితే ఒకవేళ రాక్షసులు చనిపోతే ఈయన వెంటనే వెళ్ళి మృత సంజీవిని విద్య ద్వారా వెంటనే బతికించలేదు. ఎన్నిసార్లు పోరినా అత్యవసరమైతే, ఇంకా అతని వల్ల జరగవలసిన పని ఉన్నట్లయితే ఆయన మృత సంజీవిని విద్యను బోధించేవాడు. సరే, ఇంత జ్ఞాని కదా, రాక్షసులకు గురువు ఎందుకు అయ్యాడు అనే ప్రశ్న వేసుకుంటే, ఈయన ఇష్టపడి వెళ్ళలేదు. అవచ్చు, ఈయన రాక్షస స్త్రీకి పుట్టినవాడు, ఈయన మేనమావ వర్గం రాక్షస వర్గమే, కానీ పక్షపాతం ఉండవచ్చు. కానీ పరమాత్మ యొక్క సంకల్పంతోనే ప్రపంచం మొత్తం జరుగుతుంది. మనకి తెలుసు ఇది మొత్తం కూడా ఈ పరమాత్మ యొక్క లీలా విలాసమే, దాంట్లో మనకి సందేహం లేదు. పరమాత్మ అందరినీ ఉద్ధరించాలనే ఉంటాడు. ఆయన నిష్పక్షపాతి. ఎవరు తనను భక్తిగా ఆశ్రయిస్తారో వాళ్ళని ఆయన అనుగ్రహిస్తాడు. ఏ విధంగా ఎంత ఆశ్రయిస్తారో అంత వారిని త్వరగా అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయన ఒక మాట అన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో ఒక మాట అంటారు, ఈ కర్ణ సంవాదంలో అనుకుంటా, సంతి సర్వత్ర ధార్మికాః, అన్ని చోట్ల ధర్మాత్ములు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. ఒకడు తప్పు చేసేసరికల్లా ఆ వర్గం మొత్తాన్ని కూడా ద్వేషించడం అనేది తెలివి తక్కువ పని. ఒకడెవడో తప్పు చేస్తాడు అంటే, కౌరవుల్లో ఒకడో ఇద్దరు తప్పు చేశారు అంటే, దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరే తప్పులు చేసిన వాళ్ళుగా కనిపిస్తున్నారు. మిగతా 98 మంది పేర్లు కూడా మనకి స్పష్టంగా తెలియదు. వాళ్ళందరికీ కూడా ఈ పాండవులతో సమగ్రమైన విరోధం లేదు. వాళ్ళు స్నేహంగా ఉంటూ ఉండేవాళ్ళు. యుద్ధ సమయంలో కూడా పరస్పరం శిబిరాలకు వస్తూ ఉండేవారట. కాబట్టి సంతి సర్వత్ర ధార్మికాః, అన్ని చోట్ల మంచివాళ్ళు ఉన్నారు. అలాగే రాక్షసుల్లో కూడా చాలా మంచివాళ్ళు ఉన్నారు. రాక్షసుడు అన్నంత మాత్రము చేత అతను దుర్మార్గుడు కాజాలడు. అతని సంస్కారం ఏమిటో తెలియదు. ఉదాహరణకు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు యొక్క సంతానం. ఆయన రాక్షస జనమేగా, కానీ ఎంత గొప్పవాడు. అలాగే బలి చక్రవర్తి, ఆయన నిరంతరం విష్ణుమూర్తి ప్రీతి కోసం గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. చాలా గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తుండేవాడు, కానీ అహంకారంతో చేస్తూ ఉండేవాడు. ఎంత గొప్పవాడు అంటే, అతని అహంకారం అణచడానికి సాక్షాత్ విష్ణుమూర్తే వామనావతారాన్ని ధరించి తొక్కవలసి వచ్చింది. అంత గొప్పవాడు, మిగతా ఎవరు ఏమి చేయలేరు. అంతటి గొప్ప పుణ్యస్థితిలో ఆయన ఉన్నాడు. ఇలాగే బలిచక్రవర్తి యొక్క తండ్రి విరోచనుడు, అతను కూడా బ్రహ్మజ్ఞాని. అతను కూడా తపస్సులు చేసినవాడు, గొప్పవాడు. వీళ్ళందరికీ సన్మార్గాన్ని బోధించవలసిన వాళ్ళు ఎవరు వీళ్ళకి బోధిస్తారు అని ఆలోచన చేసి శుక్రాచార్యుల వారిని పరమాత్మ నియోగన చేశాడు. శుక్రాచార్యుల వారిని రాక్షసులకు గురువుగా పరమాత్మే వ్యవస్థ చేశాడు. ఎవరైతే యోగ్యులు ఉన్నారో వాళ్లకు బ్రహ్మజ్ఞానాన్ని, ఆ ఈశ్వరతత్వాన్ని బోధించమని పరమాత్మే ఆదేశించాడు. పరమాత్మ ఆదేశానికి కట్టుబడి ఈయన రాక్షసులకు గురువుగా ఉన్నాడు. ఒక పక్క సాధారణ స్థాయి రాక్షసులను వాళ్ళ క్రతువుల నుంచి దూరం చేస్తూ యోగ్యులుగా మారుస్తూ వాళ్లకు కూడా తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇక మృత సంజీవిని విద్య దగ్గరకు వచ్చేస్తే, కచుడు అనేవాడు యోగ్యుడు అని మనం తెలుసుకున్నాం. కచుడు తన దగ్గర మృత సంజీవిని విద్యను నేర్చుకోవడం కోసమే వచ్చాడు, దేవతలు పంపించారు అనే విషయాన్ని ఈ శుక్రాచార్యుల వారు వచ్చినప్పుడే గ్రహించాడు. ఆయన మహర్షి అని చెప్పుకున్నాం, ఆయన త్రికాలజ్ఞాని, ఆయనకి తెలియందే ఉంటుంది. కానీ ఇతను యోగ్యుడా కాదా అని పరిశీలించాలనుకున్నాడు. విద్య ఉంటే ఆ విద్యను యోగ్యులకు ఖచ్చితంగా పంచితీరవలసిందే. తాము చదువుకున్న లేక తాము నేర్చుకున్న విద్యను యోగ్యులైన శిష్యులకు ఖచ్చితంగా పాఠం చెప్పాలి. అలా పాఠం చెప్పకపోయినట్లయితే, అంటే పాఠ విషయంలో దుర్మార్గంగా వ్యవహరించినట్లయితే, పక్షపాతి బుద్ధితో వ్యవహరించినట్లయితే, ఆ గురుస్థానంలో ఉండే వ్యక్తి చాలా జన్మలలో దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది. అతను చెప్పారు, అరణ్యంలో కాకులు కూడా వాళ్ళని చెట్టుగా పుడతాడట. చాలా పెద్ద చెట్టుగా పుడుతుంది, చాలా గొప్ప గొప్ప పళ్ళు ఉంటూ ఉంటాయి, పూలు ఉంటూ ఉంటాయి. కానీ ఆ పండ్లను కానీ పూలను కానీ కాకులు కూడా ముట్టుకోవు.
అటువంటి దుర్మార్గమైన జీవనాన్ని గడుపుతాడు. ఇంకా చాలా క్రూరమైన జన్మలు చెప్పారు. ఎవరైతే విద్యను అధ్యయనం చేసి తన దగ్గరకు వచ్చిన శిష్యుడికి యోగ్యుడైన శిష్యుడికి సంపూర్ణమైన మనస్సుతో పాఠం చెప్పకుండా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తాడో వాడు గొప్ప పాపాలను పొందుతాడు. కాబట్టి గురువు అన్నవాడు, సద్గురు అన్నవాడు ఎప్పుడు కూడా పక్షపాత దృష్టితో ఉండడు, అయోగ్య దృష్టితోనే ఉంటాడు. ఇతను యోగ్యుడా, ఇతనికి పాఠం చెప్పాలి. అయోగ్యుడా, వాడిని యోగ్యుడిగా తీర్చిదిద్దాలి. అయోగ్యునైనా పెట్టడు. గురువు అన్నవాడు అయోగ్యునైనా సరే వదిలిపెట్టాడు, వాడిని యోగ్యుడిగా మార్చి వాడికి కూడా ఉపదేశం చేస్తాడు. ఇది సద్గురు యొక్క లక్షణం. సరే, ఈ కచుడు యోగ్యుడా కాదా అని ఆయన పరీక్షించాలనుకున్నాడు. ఆ పరమాత్మ అనుగ్రహం ఏమో తెలియదు, కానీ ఈ రాక్షసులే చేసేశారు. ఏం చేశారు అంటే అతన్ని సంహరించారు. సంహరించిన తర్వాత ఈయన పుట్టించిన తర్వాత కచుడు యొక్క ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. నేను మరణించానా, బతికి ఉన్నానా అంటే మరణించాను. ఎందుకు? నన్ను రాక్షసులు సంహరించేశారు, నన్ను విగత జీవుని చేశారు. ఆ తర్వాత మా గురువుగారైన శుక్రాచార్యుల వారు తమ శక్తితో నన్ను బతికించారు. ఇప్పుడు నేను బతికి ఉన్నట్టా లేనట్ట? బతకడం అంటే జన్మను పొందినట్టా లేనట్ట? జన్మను పొందాలంటే ఏం చేయాలి? మాతృగర్భం నుంచి రావాలి. మరి నేను మాతృగర్భవాసాన్ని చేశానా? లేదు. సరే, ఇలా 4-5 సార్లు సంహరించారు కదా. 4-5 సార్లు సంహరిస్తున్నప్పుడు కూడా ఆయన ఇటువంటి ఆలోచనలు చాలా చేస్తున్నాడు. చివరికి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను అనేది, నాకు స్మృతులు కూడా ఉన్నాయి, అంటే జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు దాకా ఏం జరిగిందో, రాక్షసులు నన్ను సంహరించారు అనే విషయం కూడా నాకు గుర్తొస్తోంది. ఇది పూర్వజన్మ స్మృతి అందామా అంటే కాదు, ఇదే జన్మ. ఇది జన్మ అందామా అంటే జన్మ కూడా సరిగ్గా కాదు. మరణించామా అంటే మరణించే ఉన్నాము, జీవించి ఉన్నామా అంటే తెలియదు. మొత్తం కలిపి ఆ కచుడు యొక్క ఆలోచన చాలా విచిత్రంగా సాగుతోంది. బతికి ఉన్నానా తెలియదు, మరణించానా మరణించినట్లే. మరి స్మృతులు కలుగుతున్నాయిగా, ఎవరికి కలుగుతోంది, ఎక్కడ కలుగుతోంది అని ఈ విధమైన ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి. చివరికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి యొక్క కడుపులోకి ప్రవేశించాడో అప్పుడు ఆయనకు ఆలోచనలు ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాయి. రాక్షసులు నా శరీరాన్ని హతమార్చారు తప్ప నన్ను హతమార్చలేదు. ఏదైతే నాదో అది నేను కాదు కదా. కనుక నేను నిత్యమైన వాణ్ణి. ఎలాగైతే భగవద్గీతలో నజాయితే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా నభూయః అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే అనే విజ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే జన్మలు పొందుతూ ఉన్నాడో అనే ఆత్మవిజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే మళ్ళీ పుడుతూ ఉన్నాడో తనను సంహరించినటువంటి రాక్షసులపై అతనికి ఏమాత్రం కోపం రావట్లేదు. మొదట ఎంత వినయంగా వ్యవహరిస్తూ ఉండేవాడు అలాగే వ్యవహరిస్తూ ఉండేవాడు. అంతరింద్రంలో కూడా, మనస్సులో కూడా, ఏ కోశాన కూడా అతనికి రాక్షసులపై కోపం రావట్లేదు. తనని తీవ్రంగా అభిమానిస్తున్నటువంటి దేవయానిపై అతనికి ఎటువంటి మోహము కలగట్లేదు. దేవయాని చాలా అపురూప సౌందర్యవతి, ఆమెపై ఎటువంటి వ్యామోహము అతనికి కలగట్లేదు. అంటే తనను ఆదరించే వాళ్ళపై మోహము, తనను ఆదరించని వారిపై, తనను ద్వేషించే వారిపై ద్వేషము ఏది అతనికి కలగట్లేదు. అంటే అతను తన ఇంద్రియములను అధీనంలో పెట్టుకున్నాడు, మనస్సును అధీనంలో పెట్టుకున్నాడు, తనను తాను కంట్రోల్లో పెట్టుకున్నాడు. కనుక ఇతను సర్వయోగ్యుడు కాబట్టి ఇతనుకు ఏ ఉద్దేశంతో మా నాన్నగారు భృగు మహర్షి గారు పరమశివుని కోసం తపస్సు చేయమని నన్ను ఆదేశించారో, ఆ యోగ్యత సంపాదించు కోసం తపస్సు చేయమని ఆదేశించారో అటువంటి యోగ్యత ఈ కచుడిలో ఉంది కాబట్టి, ఇతను యోగ్యుడు కాబట్టి, బోధించవలసిన ధర్మం తనకు ఉంది కాబట్టి ఆ శుక్రాచార్యుడు వారు కచుడికి బోధించాడు. అంతే తప్ప తన ప్రాణంపై మోజుతో కాదు. ఎందుకు? ఆయన సహజంగా ఇంత గొప్ప మహర్షి అంటే తనను తాను బతికించుకోలేడా? తన శరీరాన్ని తాను రక్షించుకోలేడా? వేదంలో ఈ మహర్షుల గురించి చెబుతూ అజానహ వై పృష్ణీకుస్తపస్యమానాన్ బ్రహ్మస్వయం ఫోభ్యానర్షత్త ఋషయో భవంతదృషీణాం ఋషిత్వం అని ప్రస్తావన వచ్చింది. అజాన్ అనే పదప్రయోగం చేసింది. అజాన్ అంటే పుట్టుక లేని వాళ్ళు అని అర్థం. అంటే
అక్కడ కల్పాంత జీవులు అనే అర్థాన్ని భాష్యకారులు చెప్పారు. అంటే మనలాగా వాళ్ళకి ఈ సృష్టి మధ్యలో మరణము తర్వాత జననము లాంటివి, అంటే జనన మరణాలు లేవు. మనలాంటి జన్మ మరణాలు ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు ఉంటామో, ఎలా జన్మను పొందుతామో, ఇటువంటి అనే చిన్న స్థాయి వ్యవహారాలు వాడికి లేవు. ఒక్కసారి పరమాత్మ సంకల్పానుసారం సృష్టి మొదట్లో ఆవిర్భవించారు. మళ్ళీ కల్పాంతంలో, అంటే బ్రహ్మగారి ఒక రోజుకి కల్పమని పేరు. అంతకాలం ఆయన సృష్టి చేస్తారు. బ్రహ్మగారు ఒక రోజుకి కల్పమని పేరు. ఆ కల్పకాలం ఆయన సృష్టి చేస్తారు. మళ్ళీ అంతేకాలం ఆయన విశ్రాంతి తీసుకుంటారు. మళ్ళీ మర్నాడు పొద్దున ఆయన సృష్టి ప్రారంభిస్తారు. ఇలా బ్రహ్మగారు సృష్టించే కాలానికి కల్పము అని పేరు. కల్ప్యతే ఇది కల్ప, కల్పైతి ఇది కల్ప. ఆ కల్పకాలం వాళ్ళు అలాగే జీవిస్తూ ఉంటారు. ఒకవేళ తమ శరీరానికి ఏదైనా అపఘాతం జరిగినట్లయితే వాళ్ళు తమ తపశక్తుల ద్వారా దాన్ని రక్షించుకోగలరు. ఇప్పుడు కచుడు తన పొట్ట చీల్చుకుని బయటకు వచ్చినంత మాత్రము చేత ఈ శుక్రాచార్యుల వారు చచ్చిపోయేవాడు కాదు, మరణించేవాడు కాదు. అంత గొప్ప యోగీశ్వరుడు ఆయన, శక్తిమంతుడు ఆయన, అని నిగ్రహించుకోగలడు. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ కచుడు కూడా యోగీశ్వరుడే, దేవతాంశతో దేవతల యొక్క పరివారం కదా, ఆయన కూడా కొన్ని శక్తులు ఉన్నవాడే. ఈ కడుపులోంచి రాకుండా మరొక మార్గంతో లేకపోతే మరొక విధానంతో ఆయన శుక్రాచార్యుల వారి యొక్క కడుపు నుంచి బయటికి రాగలడు. కానీ గురువు గారి యొక్క ప్రేరణను ఆయన అర్థం చేసుకున్నాడు. గురువు గారి యొక్క మహిమను లోకానికి చాటాలనే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే శుక్రాచార్యుల వారు ఆయనకు దివ్యోపదేశం చేసి ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పాడో, ఆ మాటల్లో ఉండే ఆంతర్యాన్ని గ్రహించి గురువుగారిలోంచి బయటికి వచ్చాడు. దీనికి ఇంకొక సంబంధమైన కథ పైన చెప్పుకోబోతున్నాం. కడుపులోంచి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత నా పని అయిపోయింది కదా అని చేతులు దులుపుకోలేదు. నేను సంపాదించవలసిన విజ్ఞానం నాకు వచ్చేసింది కదా, ఎవరు ఎడిపోతే నాకెందుకు అని చేతులు దులుపుకోలేదు. తన యందు తాను జాగ్రత్తగా ఉన్నాడు. ఎప్పుడైతే బయటికి వచ్చాడో వెంటనే ఆ గురువుగారు అచేతనుడుగా పడి ఉన్నాడు. అప్పటికీ కూడా శుక్రాచార్యుల వారు అతన్ని గమనిస్తూనే ఉన్నారు, అతను ఎటువంటి ఆలోచనలు చేస్తాడా అని. వెంటనే గురువుగారికి నమస్కారం చేసి ఒక అద్భుతమైన మాట అన్నాడు. వ్రతస్య దాతారమనుత్తమస్య నిధిం నిధీనాంచ వరం వరాణాం ఏనాద్రయంతే గురుమర్చనీయం పాపాల్లోకాస్తే వ్రజంత్య ప్రతిష్టాన్. నిధుల్లో కన్నా గొప్ప నిధి ఏమిటి అంటే అది జ్ఞాననిధి. ఆ జ్ఞాననిధి కలిగిన వాళ్ళందరూ కూడా నిధులు అని పిలువబడుతూ ఉంటారు. నీవు నిధులలో కల్లా నిధివి, అంటే జ్ఞానంలో కన్నా జ్ఞానవి. జ్ఞానం ఉన్నంత మాత్రము చేత వాళ్ళు అది పక్కవాడికి అందాలనే ప్రయత్నం చేయరు. అలా ప్రయత్నం చేసే వాళ్ళని వరహ అని పిలుస్తారు, అంటే శ్రేష్ఠుడు అని అర్థం. నీవు వరాణాం వరహ, శ్రేష్ఠుల్లో కన్నా శ్రేష్ఠుడవు. ఈ సద్గురు అనేవాడు ఏం చేస్తాడు అంటే నడవడికను నేర్పుతాడు. వ్రతస్య దాతారమనుత్తమస్య, అనుత్తమస్య గొప్పదైనటువంటి వ్రతాన్ని నడవడికను నేర్పుతాడు. కేవలం గురువు అన్నవాడు విద్యతో పాటు ఆ విద్యను ఎట్లా వినియోగించుకోవాలి, జీవనంలో మన యొక్క నడవడిక ఎట్లా ఉండాలి, లోకంలో మన యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి ఇత్యాది విషయాలతో పాటే విజ్ఞానాన్ని బోధిస్తాడు. కాబట్టి చక్కటి నడవడికను, అందుకనే ఎవరి దగ్గర చదివావయ్యా అని పిలుస్తుంటారు. ఏదైనా దుర్మార్గమైన వ్యవహారం చేస్తూ ఉంటే ఎవరి దగ్గర చదివారయ్యా, నీకు పాఠం చెప్పిన వాడెవరు అంటారు. నడవడికను నేర్పేవాళ్ళు గురువులు. మనం సక్రమంగా కనుక వ్యవహారం చేసినట్లయితే ఫలానా వాడి శిష్యుడయ్యా, ఎందుకు తప్పు చేస్తాడు అని చెబుతారు. కాబట్టి గురువు గారు విద్యతో పాటు నడవడికను కూడా నేర్పించేవాడు. నీవు నా నడవడిక ఇది కాదు, నాది గొప్పతనం కాదు, నాకు యోగ్యతను నీవు అనుగ్రహించినవే, నువ్వే నాకు ఆదర్శం అనే భావంతో నీవు వ్రతస్య దాత, నా నడవడికను అనుగ్రహించిన వాడవు, అటువంటి అర్చనీయుడవు, పూజనీయుడవు ఓ గురో, నిన్ను నేను ఖచ్చితంగా సేవించుకోవలసిందే. నీ యొక్క మహిమ లోకానికి నేను చాటి చెప్పవలసిందే. నువ్వు ఏదో మంత్రం ఇచ్చావు అని కాదు, నువ్వు ఏదో నాకు మంత్రం ఇవ్వలేదు. నీ మంత్రం యొక్క ప్రభావం నీ మీదే నేను చూపిస్తున్నాను, తక్షణమే చూపిస్తున్నాను. అంటే ఇచ్చింది సుమారు ఒక 4 రోజులు తపస్సు చేసే నేను లోపల
లోకానికి చూపించట్లేదు. నువ్వు నాకు అనుగ్రహించిన మంత్రం ఎంత శక్తివంతమైనదో లోకానికి చూపించాలి అనే ఉద్దేశంతో నీకే నేను సమర్పణ చేస్తున్నాను, ప్రయోగిస్తున్నాను అనుకోవట్లేదు. నీ వల్ల వచ్చినటువంటి విద్య మళ్ళీ నీకు సమర్పణ చేస్తున్నాను. ఇలా గనక నేను చేయకపోయినట్లయితే, నేను గనక గురుద్రోహం చేసినట్లయితే, గురువుల యందు వేరే భావంతో ఉన్నట్లయితే నాకు వచ్చే పాపాలు, నాకు వచ్చే అపకీర్తి, నాకు వచ్చే నరకం అంతా ఇంత కాదు. అందుకనే గురుగీతలో ఒక మాట చెప్తారు, గురుం త్వంకృత్య హుంకృత్య విప్రన్నిర్జిత్య భాషత శ్మశానే జాయితే వృక్ష కంకగృధ్రోపసేవిత. గురువు గారిని నీవు అని కూడా సంబోధన చేయకూడదు. త్వం కృత్య, నీవు అనే ఏకవచన సంబోధన గురువు గారులు ఎందుకు చేయకూడదు. ఏకవచన సంబోధనే చేయకూడదు అంటే ఏమేం చేయకూడదు అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంది. కాబట్టి గురువు ఎంత పూజనీయుడు, ఆయన యందు ఎంత ఆదరాభిమానాలతో ఉండాలి, ఆయన యందు ఎంత సేవా దృక్పథంతో ఉండాలి అనే విషయాన్ని ఈ ఉపాఖ్యానం మనకి చెబుతోంది. అటువంటి ఈ ఉత్తమమైనటువంటి నడవడిక కలిగిన ఈ కచుడు తన విద్యను గురువు గారికి సమర్పించడం ఆ గురువు గారికి మరింత ఆనందం వేసింది. ఆనందం వేసిన తర్వాత అందరూ ఆయన ఇంకా చాలా మనస్ఫూర్తిగా గురువుగారు ఆశీర్వదించారు. గురువుల యొక్క ఆశీర్వాదం, గురువుల యొక్క తృప్తి వాళ్ళ కులాలనే తరింపజేస్తుంది. వాణ్ణే కాదు, కేవలం గురువు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే, గురువు యొక్క చల్లని చూపు, గురువు యొక్క చల్లని కోరిక, ఇతనికి మంచి జరగాలి అనే పరిపూర్ణ హృదయంతో గురువుగారు కోరుకున్నట్లయితే వాడొక్కడే కాదు, వాడి కులం మొత్తం బాగుపడిపోతుంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సరే, ఈ ఉపాఖ్యానం చాలా బాగుంది. అందరూ బతికే ఉన్నారు, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వెంటనే చదువు అయిపోయింది కదా అని కచుడు బయలుదేరి వెళ్ళిపోలేదు. ఇంకా మాకు జ్ఞానాన్ని బోధించండి అని ఆ శుక్రాచార్యుల వారిని వేడుకున్నాడు. సరే అని ఆయనకు తెలిసినటువంటి విద్యలన్నిటినీ కూడా ఆయన బోధించాడు. బోధించిన తర్వాత ఒకానొక శుభముహూర్తంలో, నాయనా, నా దగ్గర నువ్వు అధ్యయనం చేయవలసినటువంటి విద్యలన్నీ పరిసమాప్తమైపోయినాయి, అన్నీ కూడా పూర్తయిపోయినాయి. నువ్వు ఇంటికి వెళ్ళు, మీ తల్లిదండ్రులు ఏ పని చెప్తే ఆ పని చెయ్యి, ధార్మికమైన జీవనాన్ని గడుపు, వివాహం చేసుకో, ధార్మికమైన ప్రజా సంతానాన్ని సంపాదించు అని ఉపదేశాలు చేశాడు. ప్రతి గురువు గారు కూడా ఇటువంటి ఉపదేశాలు చేస్తాడు. వేదంలో కూడా మనకి ఉపాఖ్యానం కనిపిస్తుంది. వేదమనోచ్యాచార్యోంతే వాసనమనుషాస్తి. వేదమనోచ్య ఆచార్య. వేదం అంటే విద్యలను బోధించిన తర్వాత ఆచార్యులు శిష్యుణ్ణి ఉపదేశం చేస్తారు. సత్యం వద, ధర్మంచర, స్వాధ్యాయాన్ మా ప్రమద అని చెబుతూ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, సత్యం చెబుతూ ఉండు, ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతూ ఉండు, తల్లిదండ్రులను సేవిస్తూ ఉండు, అతిథులు వచ్చినట్లయితే వాళ్లకు భోజనం పెడుతూ ఉండు, గృహస్థ జీవనాన్ని సంపాదించు. గృహస్థ జీవనంలో అతి ప్రధానమైన ధర్మం ఏది అని చెప్పినట్లయితే అతిథి పూజే. వచ్చిన అతిథికి చక్కగా అతనికి కావలసినటువంటి సౌకర్యాలను కుదిరినంత ఏర్పాటు చేస్తూ అతని చక్కటి భోజనం పెట్టి అతను సుఖంగా మరలి వెళ్ళే ఏర్పాటు చేయాలి. ఇది గృహస్థ ధర్మాల్లో ప్రధానమైనది. ఇటువంటి ఉపదేశాలు చేశాడు. ఆ ఉపదేశాలను పొందిన తర్వాత ఇంకా బయలుదేరటానికి కచుడు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి రోజు ప్రస్తావన చేసుకుందాం. మరొకటి, నిరంతరం భగవన్నామ స్మరణను చేస్తూ ఉండండి. భగవన్నామ స్మరణ అనేక పాపాలను పోగొడుతుంది, సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. మళ్ళీ అదే పదం చెబుతున్నాను, భగవన్నామ స్మరణను ఊత పదంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకి తెలియకుండానే ప్రతి సందర్భంలో కూడా గోవింద లేకపోతే ఇష్టమైన దేవతా నామస్మరణ మనం చేసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.